ఐపీఎల్ 2024 అవార్డ్స్ గురించి మనం చెప్పుకుందాము. విన్నర్ కోల్కతా నైట్ రైడర్స్కు 20 కోట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రన్నర్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్కి 12.5 కోట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది 10 లక్షలు. సన్ రైజర్స్ హైదరాబాద్ అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ సునీల్ నారాయణ్కి ఇవ్వడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ 10 లక్షలు ఇచ్చారు. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసరికి సునీల్ నారాయణ్కి ఇవ్వడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ 10 లక్షలు. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ వచ్చేసరికి విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు 10 లక్షలు. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ వచ్చేసరికి హర్షల్ పటేల్కి ఇవ్వడం జరిగింది. పంజాబ్ కింగ్స్ 10 లక్షలు. నెక్స్ట్ మోస్ట్ సిక్సెస్ అవార్డు వచ్చేసరికి అభిషేక్ శర్మకి ఇవ్వడం జరిగింది 10 లక్షలు. సన్ రైజర్స్ హైదరాబాద్ మోస్ట్ 4 అవార్డు వచ్చేసరికి ట్రావిస్ హెడ్కి ఇవ్వడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 లక్షలు. బెస్ట్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి అవార్డు వచ్చేసరికి జాక్ ప్రెజర్కి ఇవ్వడం జరిగింది 10 లక్షలు. క్యాచ్ ఆఫ్ ది సీజన్ వచ్చేసరికి రమన్ దీప్ సింగ్కి ఇవ్వడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ 10 లక్షలు. నెక్స్ట్ ఫేర్ ప్లే అవార్డు వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది 10 లక్షలు. పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు వచ్చేసరికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్కి 50 లక్షలు ఇవ్వడం జరిగింది.